వృద్ధులు, యవనస్తులు. ఎంత చెడిపోయిందో చూడండి లోకం. ఆ లోతు దినములలో దేవుడి యొక్క దుష్టత్వాన్ని చూసి సహించలేక ఆకాశము నుండి అగ్ని గంధకాన్ని కురిపించినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. అగ్ని, గంధకం ఈ రెండు కలిస్తే భయంకరమైనటువంటి మంట. భవనాలు, మేడలు, గుడిసెలు, ఎడ్లు, పశువులు సమస్తమును కూడా, ఆఖరికి పొలములో ఉన్నటువంటి, అడవిలో ఉన్నటువంటి నేల మొలకలతో సహా నాశనము చేయబడ్డట్టుగా మన బైబిల్లో చూస్తున్నాం. చరిత్రకారులు చెబుతుంటారు, ఇప్పుడు కూడా ఆ దేశాన్ని వెళ్ళినటువంటి వారు ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు ఉన్నటువంటి ప్లేస్లో పచ్చగడ్డి కూడా మొలవట్లేదంట. ఇప్పటికి కూడా ఒక చరిత్రలో అది నిలిచున్నది. ప్రియమైనటువంటి వారులారా, లోతు దినములు అంత భయంకరంగా చెడిపోయినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. అయితే ప్రభు రాకడ సమయంలో కూడా లోతు దినములు ఎలా ఉండునో, ప్రభు రాకడ దినముల్లో కూడా మనుషులు అలా ఉంటారని చెప్పి పరిశుద్ధ గ్రంథాలు మనం చదువుతున్నాం. ఇప్పుడున్నటువంటి ఈ ఆధునిక యుగంలో చూడండి, ఈనాడు కూడా ఈ భయంకరమైనటువంటి ఆ టీవీల ద్వారా, సినిమాల ద్వారా ఉన్నటువంటి చెడు చిత్రాలు ఇవన్నీ కూడా చూసి ఈనాడు కూడా చూడండి, చదువుకునే పిల్లలు, చిన్న పిల్లలు, యవనస్తులు, వృద్ధులు కూడా కామ వికార శాస్త్రాలకు గురైనట్టుగా ఈనాడు మనం గమనిస్తున్నాం. ఆనాడు వాళ్ళకి పెద్ద మనిషి లేడు, గద్దించువాడు లేడు, బుద్ధి నేర్పువాడు లేనట్టుగా ఈనాడు కూడా గ్రామాల్లో అక్కడెక్కడ గమనిస్తుంటే పెద్ద మనుషులు లేరు, గద్దించువాడు లేడు, గద్దించిన ఎవరు వినరండి. ఎవరికి వాడే పెద్ద మనిషి, ఎవరికి వాళ్ళే. లోతులాగా ఎవరైనా ఒంటరిగాడు, ఒక్కింటివాడు, లేక రెండిళ్ళవాడు ఎవడైనా పేదవాళ్ళు ఉంటే వీళ్ళు మనల్ని ఏం చేయగలుగుతారు అన్నటువంటి ధైర్యంతో ఆనాడు లోతు కుటుంబం మీద ఎలా వాళ్ళు దౌర్జన్యం చేశారో ఈనాడు కూడా అక్కడక్కడ ఎన్నో అగాధ్యాలు, ఎన్నో భయంకరమైనటువంటి బీభత్సాలు జరుగుతున్నట్టుగా చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో కూడా ఢిల్లీలో ఒక బస్సులో జరిగినటువంటి భయంకరమైనటువంటి మానభంగం చేశారన్న వార్తల్లో వింటున్నాం కదండి. ఆ చేసినటువంటి ముఠాలో ఒక చిన్న కుర్రోడు కూడా ఉన్నాడని చెప్తూ ఉంటారండి. ఒక చిన్న కుర్రోడు కూడా ఆ కార్యక్రమంలో భాగస్థుడిగా ఉన్నాడని మనం వింటున్నాం. ఎక్కడ చూసిన పేపర్లలో, టీవీలలో 63 సంవత్సరాల వృద్ధుడు 3 సంవత్సరాల అమ్మాయిని మానభంగం చేశాడని, లేకపోతే 2 యవనస్తులు ఒక 10 సంవత్సరాల బాలికని ఇలా చేశారని, లేకపోతే పిల్లలు ఇలా చేస్తున్నారని చెప్పి పేపర్లలో, టీవీలలో మనం ఎన్నో వార్తలు వింటూ ఉన్నాం. లోకం ఎంత చెడిపోయిందంటే